హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మాకేంటో పొద్దున్నే జడపుచ్చుకుని తెగ దువ్వేస్తుందని అనుకోవచ్చు మీరు. మరి ఈరోజు సండే కాబట్టి ఉదయాన్నే పిల్లలనైతే 7:30 కల్లా నేను సండే స్కూల్‌కైతే పంపిస్తానండి. ఇక ఏం పని చేయను. ముందైతే నీళ్ళ కుండ వేసేసి పొయ్యి అంటించిన తర్వాత అంటే ముందు తుడుచుకుంటానులేండి. ఆ తర్వాత వీళ్ళకి జడలు వేసి రెడీ చేసి కొన్ని పాలో ఏదో ఒకటి పెట్టి అప్పుడు మిగతా పనులైతే చేసుకుంటానండి. ఇక స్నానాలవి అయిపోయాయి. ఇంకా జడలు కూడా వేసేస్తే వీళ్ళ పని అయిపోయినట్టేనండి. కొన్ని పాలు కూడా ఇచ్చేస్తాను. తాగేసైతే వీళ్ళు సండే స్కూల్‌కెళ్ళిపోతారు. పెద్ద పాపకు కూడా జడ వేసేసానండి. తనకైతే కాస్తంత జలుబుగా ఉంది. అందుకని తనకేమో తలంటు స్నానం చేయించలేదు. శనివారం ఉదయాన్నే తలంటు స్నానం చేయించేస్తాను. బాబుకి ఈ పాపకైతే అయిపోయింది గానీ తనకేమో మామూలుగా ఆయిల్‌తోనే జడైతే వేసేసాను. ఇంకా ఈ పాపకైతే జడ వేస్తున్నానండి. జడ లాగకూడదు, దువ్వకూడదు, నొప్పి రాకూడదు, ఏమీ అవ్వకూడదండి. తలంటిన తల ఎలా ఉంటుంది? కాస్తంత ఇలా అంటేనే నొప్పిగా ఉన్నట్టు ఉంటుంది కదండీ! మరి ఊరికనే అలా ఏదో ఒకలా వేసేయలేం కదా! ఏదన్నా కొంచెం ఇలా ట్రై చేశాననుకోండి, ఎక్కడా లేని అల్లరంతా మా ఇంటి దగ్గరే ఉంటుంది. అత్తయ్య ఏమో కాస్తంత నెమ్మదిగా దువ్వొచ్చు కదా! అలా వేయొచ్చు కదా! ఇలా వేయొచ్చు కదా! అని మనవలకైతే ఇంత కూడా నొప్పి కలగనివ్వకుండా వేయమనే చెప్తుంది. మామూలుగానే కొందరికి చిక్కయితే ఎక్కువ ఉంటుందండి. తలంటుకున్నా నార్మల్‌గా ఉన్నా గానీ చిక్కు తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. కానీ వీళ్ళకి చిక్కులుండవు, ఏముండవండి. ఈ చిన్న పాపే చాలా నొప్పిగా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని జడ వేసేంత వరకు అల్లరి చేస్తూనే ఉంటుందండి. అందులోనైతే స్కిప్ చేసేసాను. మరి కనిపించకూడదు కదా! కనిపిస్తే యూట్యూబ్ ఊరుకోదు. ఇంకా జడైతే వేయడం పూర్తయిపోయిందండి. నాకొచ్చినట్టుగా ఏదో జడైతే వేశాను. హమ్మయ్య! జడ వేయడం పూర్తయిన తర్వాత కాస్తంత రిలీఫ్‌గా ఉంటుంది తనకి, నాకు కూడా. ఇంకా వీళ్ళైతే పొలోమని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా వారాల నుంచి అయితే నేను సండే వీడియో అయితే పెట్టట్లేదండి. అలవాటు పోయినట్టుంది. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిలిచి మరీ నేను ఫోటో అయితే తీసుకున్నాను. ఈ వారం వీడియో తీసుకున్నాననుకోండి, నేను చెప్పనవసరం లేదు. వాళ్ళే అక్కడ నిలబడి మరీ ఫోటో తీయమంటారు. ఇక అలవాటు పోయింది కదా! వెళ్తున్నారు. ప్రతిరోజు స్కూల్‌కెళ్తారు. ఇంకా సండే మాత్రం సండే స్కూల్‌కి వెళ్తారండి. ఇక విజ్ఞానంతో పాటు దైవికమైన జ్ఞానం కూడా ఉండాలి కదండీ! అందుకని తప్పకుండా ప్రతి ఆదివారం కూడా వీళ్ళని పంపించేస్తాను. ఇంకా ఈ పువ్వులు చూసారా? మొన్నటి వరకైతే ఈ చెట్టుకి అసలు పువ్వులు లేవు. ఇప్పుడైతే మొగ్గలొస్తున్నాయి. పువ్వులు కూడా పూసాయండి. గులాబీ పువ్వుల్లాగా అనిపిస్తాయి. ఇవి నీలగోరింత పువ్వులండి. నాకు చాలా ఇష్టం. ఒకే ఒక మొక్కుంది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం గిన్నెలు అవి అన్నీ కూడా తోమేసి స్టాండ్‌లో పెడతానండి. ఇవి ఉదయాన్నే సర్దుకుంటాను. మరి నైట్ అల్లరల్లరిగా ఎందుకండి సర్దుకోవడం? అందుకని నేను ఉదయాన్నే సర్దుతాను. ఈ లోపైతే అత్తయ్య అక్కడ గిన్నెలు తోముతూ ఉంటారు. ఈ లోపు నేను ఈ గిన్నెలన్నీ కూడా ఇక్కడ సర్దేసుకొని స్టాండ్ ఇచ్చేసాననుకోండి, ఆ గిన్నెలన్నీ కూడా ఇందులో వేసేస్తారు నీట్‌గా. అలా కాకుండా అత్తయ్య సగం తోమేసి కడిగేసిన తర్వాత వేరే గిన్నెలోకి పెట్టిన తర్వాత నేను ఇది తీసుకెళ్ళినా అనవసరం అనమాట. ఎందుకంటే మరలా ఆ గిన్నెలో నుంచి దీంట్లోకి సర్దుకోవడం తప్పదు. అందుకనేనండి నాకైతే గిన్నెలు తోమడమే ఈజీగా ఉంటుంది. వీటిని సర్దే కన్నా కూడా, వీటిని ఖాళీ చేసి అక్కడ వేసుకునే కన్నా కూడా నాకు గిన్నెలు తోమడమే ఈజీ అండి. కూర్చొని చక్కగా తోమేయొచ్చు. ఇంకా ఇవైతే ఇక్కడ పెడుతూ ఉంటానండి. గిన్నెలు మూకుళ్ళేమో కుండలు పెట్టి కింద, ఇంకా మిగతా గిన్నెలన్నీ అక్కడ పెడతాను. ఇదిగోండి అత్తయ్య గారు ఆల్రెడీ గిన్నెలు తోమేసి చూసారా టబ్‌లో అయితే పెట్టేశారు. ఇంకా తోమడం వరకే, సర్దడం మనం అనమాట. ఇంకా ఇవన్నీ కూడా నేనేమో ఈ స్టీల్ స్టాండ్‌లో వేసుకోవాలి. లేదంటే నీళ్లు వాడవు కదండీ! ఇవన్నీ ఇలాగే ఉంచేసాననుకోండి, ఇదంతా కూడా తీసుకొచ్చి అరుగు మీద పెట్టాలి. చూడడానికి బాగోదు. ఈ గిన్నెల్లో నీళ్లు కూడా అలానే ఉండిపోతాయి. అందుకని దీనిలోకి నీట్‌గా సర్దేసుకున్న తర్వాత అరుగు మీద పెడతాను. ఇంకా ఇదే కదండీ పని. ముందు వీటి పని చూసిన తర్వాత మిగతా మన పనులైతే చూసుకోవాలి. ముందు వీటికి నీట్‌గా స్నానం అయితే చేయించేయాలనమాట. ఇంకా వంట దగ్గరకొచ్చానండి. టిఫిన్ అయితే ఉప్మా చేయొచ్చనేసి పోపు పెట్టుకున్నాను. ఇక తగినన్ని నీళ్ళైతే పోసుకున్నాను. నేను 2 గ్లాసులన్నర నీళ్లు పోసానండి. కొలత అయితే 1 గ్లాసు అదే నూకండి. ఇది ఎర్ర రవ్వ అండి. బరిసీ రవ్వ అంటారు కదా! అదనమాట. నాకు ఆ రవ్వ, ఈ రవ్వ అనే తేడా ఏమీ తెలీదు గానీ, దీన్ని ఎర్ర రవ్వ, తెల్ల రవ్వ అని మాత్రమే అంటానండి. పక్కనైతే అన్నం వండుతున్నాను. పొయ్యి అయితే నైట్ కురిసిన వర్షానికి నేను అంటుకోను బాబోయ్ అని అంది. మరి ఇంకేం చేస్తాం? నీళ్లు కూడా కాగే విధానం లేదండి. అయినా అలానే పిల్లలకి నీళ్లు చల్లగానే పోసేసాను. ఇంక నేను తలంటు స్నానం చేయాలన్నా కానీ నాకు నీళ్ళు కాగే విధానం లేదు. ఇక అలానే చల్లటి నీళ్ళే పోసేసుకోవాలి. ఇంకా వదిన అయితే ఇవి చిక్కుడుకాయలండి కూర కోసం అక్కడ పెట్టుకుంటే వాటిని కూర్చొని నెమ్మదిగా అయితే ఈనెలు తీసేసి వాటిని
శుభ్రంగా ముక్కలుగా అయితే చేసేస్తుంది నాకు అవస్థ లేకుండా. లేదంటే చిక్కుడుకాయలు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదండీ. ఇంకా ఉప్మా రవ్వ కూడా వేసేసాను నీళ్ళు మరిగిపోయిన తర్వాత. ఉప్మా కూడా ఉడికిపోయిందండి. ఇంకా పిల్లలైతే సండే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు. ఒక గంటే ఉంటుందండి సండే స్కూలు. 8:30 కల్లా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఉప్మా అయితే వాళ్ళకి పెట్టేస్తాను. ఇంకా అన్నం కూడా ఉడికిపోవచ్చిందండి. దీన్ని కూడా వంచేసుకుంటే ఇక అన్నం పని అయిపోతుంది. కూర పని అయితే చూసుకోవాలి. ఇంకా వదిన వాళ్ళ గ్యాస్ అయితే ఈరోజు కరెక్ట్‌గా అనుకున్నట్టే అయిపోయిందండి. ఎందుకంటే మరి సండే అంటేనే కొంచెం పనులు అవి ఇవి ఉంటాయి కదండీ. ఈ మాకు పనులు ఎలా ఉన్నా రోజు ఉండేవే. ఈ సండే అంటేనే కాస్త మాకు పండగలాగా ఉంటుంది. ఒక చిన్న పండగ అనమాట వారం వారం. ఎందుకంటే చర్చ్‌కి వెళ్తాం కదండీ. చాలా హడావిడి. ఉదయాన్నే పిల్లల్ని పంపించాలి, వంట చేసుకోవాలి, టిఫిన్ చేసుకోవాలి, పనులన్నీ సర్దుకొని మరలా చర్చ్‌కి వెళ్ళి మరలా రావాలి, మళ్ళా పనులు చేసుకోవాలి. వారానికి ఒక రోజు కదండీ దేవుడి కోసం ఇచ్చేయాలి. నేను ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాను ఈ ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల. ఇక్కడైతే వదిన అన్నం వండుకుంటుందండి. నేనైతే అన్నం వంచేసాను కదా! ఇంకా తనైతే అన్నం వండుతుంది. నేనేమో ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. అత్తయ్యకి ఏ చిన్న మనసుకు కొంచెం బాధ అనిపించినా కానండి, దానికి సంబంధించిన కారణం ఏదైనా ఉందంటే నాతోటి అలా నిలబడో, కూర్చునో ఏదో విధంగా నేను ఎంత పని చేసుకుంటూ ఉన్నా సరే అలాగే నా వెనకే తిరుక్కుంటూ నాకు చిన్నపిల్లలాగా అయితే ఆ విషయం గురించి అయితే చెప్తూనే ఉంటారు. దానికి నేను సమాధానం చెప్తాను. ఏదో విధంగా కన్విన్స్ అయితే చేస్తాను. పెద్దవాళ్ళు కదండీ! వాళ్ళకి కొంచెం ఉడుకుతనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కోపం వచ్చే సంగతైనా అంతే. అది మనకు చెప్పినప్పుడు ఏంటంటే మనం రివర్స్ అయిపోకుండా దానికి అలా అని, ఇలా అని మంచిగా కొంచెం మాట్లాడితే వాళ్ళకి ప్రాణం కాస్తంత బాగున్నట్టు అనిపిస్తుందండి. ఇంకా నేనైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత వాటిని వేయించుకుంటున్నాను. ఇవైతే రొయ్య పొట్టు అంటారు కదండీ! ఎర్ర రొయ్య పొట్టు అనమాట. దీన్నైతే శుభ్రంగా 3 సార్లు కడుక్కొని, 4గో సార్లు నీళ్ళతోటైతే తెచ్చుకొని, ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండీ! అందులో అయితే వేస్తున్నాను ఈ రొయ్య పొట్టు. అత్తయ్య గారైతే ఇది చిక్కుడుకాయ ఒత్తిదే వండితే బాగోదని చెప్పారు. ఇక అందుకని నేను అప్పటికప్పుడు ఈ రొయ్య పొట్టు రొయ్యలు గిల్లితే టైం పట్టేస్తుంది కదండీ! అందుకే రొయ్య పొట్టు అయితే ఈజీగా కడిగేసి వేసేయవచ్చు. అంటే అందులో ఉన్నవన్నీ కూడా తీసేసానులెండి. ఆ తర్వాతే వేశాను. రొయ్య పొట్టు అయితే చాలా జాగ్రత్తగానే చూసుకోవాలండి. ఇసుకుండొచ్చు ఒక్కోసారి అయితే వాటిలో చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయి. వాటిని కూడా తీసి పడేయాలి. చాలా నీట్‌గా కడుక్కోవాలండి. ఇక అవి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేశాను. అవి కూడా వేగిపోయిన తర్వాత కాస్త మగ్గాక ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసాను. ఇవి కూడా చాలా వరకైతే మగ్గాలండి. మగ్గకుండా వెంటనే నీళ్లు పోసేస్తే ఏమీ అంత టేస్ట్ ఉండదు. వీటిని చాలాసేపు మగ్గించుకోవాలి. ఒక పక్కనేమో మరి చర్చికైతే టైం అవుతుంది. ఈ కూర చూసుకుంటూ ఇంకా వేరే పనైతే చేసుకుంటానండి. ఇంకా ఇందులో అయితే ఉప్పు, కారం అలాగే పసుపు అన్నీ వేసేసి నీళ్ళు కూడా తగినన్ని పోసేసాను. పోసిన తర్వాత నేను తలస్నానం అయితే చేసొచ్చానండి. ఎందుకంటే ఆ టైంలో ఫోన్ అయితే మా వారి దగ్గర ఉంది. అందుకనే ఉప్పు, కారం వేసేటప్పుడు అయితే తీసుకోలేదు. ఇంకా తర్వాత అయితే నేను ఇందులో చింతపండులు అలాంటివి వేయనండి. నిమ్మకాయ రసం వేస్తాను. జార్లో తప్పించి చింతపండు అయితే వేరే ఏ కూరల్లో పెద్దగా వేయను. కొన్ని కొన్ని కూరలు ఉంటాయిలేండి వాటిలో తప్పదు వెయ్యాలి. కానీ ఇలాంటి కూరల్లో మాత్రం నిమ్మరసమే వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా ఎవరైనా ట్రై చేసేయాలనుకుంటే వెంటనే చేసేయొచ్చు. మాకు నిమ్మకాయలు ఎక్కువ దొరుకుతాయండి. అందువల్లనో ఏమో తెలియదు కానీ మా ఊరు వాళ్ళంతా కూడా ఈ నిమ్మకాయ మీదే డిపెండ్ అయిపోతాము. కూరలో పులిపేసిన తర్వాత ఎంతసేపు ఉంచుతామండి? అంతసేపు ఉంచాలి కదా! ఇక ఈ లోపు అయితే అక్కడ ఉన్నవన్నీ కూడా సర్దేసుకున్నాను. అది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్తున్నానండి. మా వారికైతే పక్కన చూసారా చిన్న కుండలో అయితే నీళ్లు పెట్టాను కాగుతూ ఉన్నాయి. ఇంకా నేనైతే జడేసుకుంటానండి. తల అయితే శుభ్రంగా మొత్తం ఊడిపోయిందండి. ఇంకా అలా ఇలా నేను కేర్ తీసుకోవడం ఏమీ లేదండి. ఉన్న వరకు ఉంటుంది, పోయిన వరకు పోతుంది. బెంగ పెట్టుకుని ఏం చేయగలమండి? మరలా మొలిపించలేం కదా! ఇంకా ఈ తడితల మీద ఇక ఆరబెట్టుకోకుండానే జడ వేసేసుకోవడం వల్ల ఏంటో తెలీదు. తలంతా కూడా శుభ్రంగా ఊడిపోయింది. ఇంకా నేను తల ఇలా తడిగా ఉన్నప్పుడు ఏసేసుకున్నప్పుడు తలకి ఏం పెట్టుకోనండి క్లిప్పులు అలాంటివి బాగా ఆరితే తప్పించి. ఇక జడంతా కూడా ఇలా వేసేసుకొని దాన్ని అలా మామూలుగా వదిలేస్తాను. ఇక ఇంతేనండి నా హెయిర్ స్టైలు. ఇంకా ఏమీ ఉండదు. ఇంకా మొఖానికి కూడా శుభ్రంగా సబ్బుతో మొహం కడుక్కుంటాను తప్పించి క్రీములు, పౌడర్లు అలాంటివి ఏమీ ఉండవండి. నేను ఎలా ఉన్నానో అలా ఉండడమే నాకు ఇష్టమండి. ఇప్పుడు చర్చ్‌కి వెళ్ళేటప్పుడే కదండీ ఎక్కడికి వెళ్ళినా నేను ఇంతే. ఇంకా కూర చూద్దామనుకుని వచ్చాను. కూర అయితే అయిపోయినట్టేనండి. కాస్తంత రసం ఉంది. ఈ రసం కూడా అయిపోవాలి. ఈలోపైతే నేను చర్చికి వెళ్ళడానికి బయలుదేరిపోయాను కదా! ఇక మా వారి సంగతి కూడా చూసుకోవాలి. ఆయనకైతే ఈ హడావిడిలో జావ కాసినా గానీ నేను చూపించలేకపోయాను. వదిన అక్కడ పక్కన అన్నం వండేటప్పుడైతే జావ కూడా రెడీ అయిపోయిందండి. ఇక అది ఆయనకిచ్చిన తర్వాత అన్నం తింటారో, టిఫిన్ చేస్తారో తెలీదు. ఇక కాసేపు ఆగి పిల్లల్ని పెట్టమని అయితే నేను చర్చికైతే వెళ్ళిపోతున్నాను. మన పనులే కాదండి, మనం వాళ్ళ పనులన్నీ కూడా చూసిన తర్వాతే
మనం చర్చికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఏదైనా పని మీద వెళ్ళినా కానీ అవుతుందనమాట. ఇంట్లో వాళ్ళని చూడకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇల్లంతా కూడా లాక్ చేసేసుకున్నట్టే ఉంటుంది. లాక్ కాదండోయ్, ప్యాక్ చేసినట్టే ఉంటుంది. ప్రతి ఒక్కటి చూసుకోవాలి. అక్కడ ఒక 2 గంటలుండి వస్తాము. ఈలోపు మొత్తం ఇల్లంతా సర్దేసుకుని అప్పుడు వెళ్ళాలండి. ఇంకా చర్చికైతే వెళ్ళిపోయాను నేను. పిల్లలనైతే సండే స్కూల్‌కి పంపిస్తున్నాను కాబట్టి నాతోటైతే తీసుకెళ్ళట్లేదండి. ఇది కరోనా అప్పటి నుంచి అలవాటయిపోయింది. వాళ్ళని కూడా ఇదే విధంగా తోలుకెళ్ళిపోవాలనమాట. ఇంకా నేనొచ్చేసరికైతే నా పెద్ద తల్లి మొత్తం నీట్‌గా ఇలా ఉంచిందండి ఇల్లు. చక్కగా వాళ్ళ తాతయ్యకి అన్నం పెట్టింది. వాళ్ళ నాయనమ్మ కూడా తింటుంది. ఇంకా వీళ్ళకైతే నేనొచ్చిన తర్వాత పెట్టానండి. అమ్మొచ్చిన తర్వాతే తినాలి అన్నము. ఇంకా అత్తయ్య కూడా ఇప్పుడే వచ్చారండి బయటికెళ్ళి పని మీద. ఇంకా అత్తయ్య, వీళ్ళంతా కూడా ఒకేసారి తింటున్నారు. మేము తినడానికి ఇంకా టైం ఉందండి. మా వారైతే ఇంకా రాలేదు. 1 గంట అవ్వొస్తుందండి. ఇంకా ఆయనొచ్చిన తర్వాత నేను కూడా తింటాను. ఈ పాప చూసారా వీడియో తీసేస్తున్నానని లోపలికొచ్చి కూర్చొని మరీ తింటుంది. ఇక అందుకనే నేనే లోపలికొచ్చైతే వీడియో తీస్తున్నాను. నువ్వెందుకు తప్పించుకోవాలనేసి. నీరసంగా ఉన్నప్పుడు కూడా ఎందుకమ్మా వీడియోలు, నువ్వు వీడియో తీస్తావని నేను లోపలికొచ్చాను. అయినా గానీ ఇక్కడ వరకు వచ్చేసావనేసింది. ఇంకా ఆ పాప అయితే మా మేనకోడలండి. హాస్టల్ నుంచి నిన్నే వచ్చింది. దీపావళికి హాలిడేస్ కదండీ! ఇంకా ఈ కర్రీ ఏంటనుకుంటున్నారా? పప్పు, తోటకూరండి. మా వారికి నేను వండిన కూర ఇష్టమా అంతగా కాదు. తినకుండాను ఉండరు. కానీ అంత ఇష్టంగా అయితే తినరండి కడుపు నిండా. అందుకని వస్తూ పప్పు అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఆయనకు వడ్డించి ఆ తర్వాత అయితే నేను కూడా పెట్టుకున్నానండి. ఇంట్లో ఇంత మంచి కూర ఉంటే బయట నుంచి తెచ్చిన పప్పు అయితే నేను అస్సలు వేసుకోను. బయట కూరలో అంతంత మాత్రమేనండి. నాకు ఇంట్లో నా చేత్తో వండుకున్న కూరలే నేను ఇష్టంగా తింటాను. ఇంకా ఆవురావురమంటూ చాలా ఆకలిగానే ఉందండి. ఈరోజు బాగా ఆకలి ఎక్కువైపోయింది. అందులోనూ మనకి ఇష్టమైన కూర అయితే ఇంకా రెట్టింపుగా ఉంటుంది కదండీ! ఇంకా గబగబా అన్నం పెట్టేసుకున్నాను. ఇంకా ప్రేయర్ కూడా చేసుకున్నానండి. ఎంత ఆకలిగా ఉన్నా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం మాత్రం అస్సలు మిస్ కాను. మనం ఇంత కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది మన కంచంలోకి రావడానికి ఎన్ని చేతులు మారి మన వరకు వచ్చిందో ఆ బియ్యం ప్యాకెట్ అనేసి నాకైతే రైతుల మీద, అంటే మా అన్నయ్య కూడా వ్యవసాయం చేస్తాడండి. ప్రతిసారి రైతులని గుర్తు చేసుకుంటాను. వాళ్ళలో ఒకడైన మా అన్నయ్య చేసే వ్యవసాయం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాను. అందరూ ఉద్యోగాలే కోరుకుంటున్నారండి. ఎవరు అన్నా నేను రైతునవ్వాలి అని అనుకుంటున్నారా? అందరూ కూడా ఉద్యోగాలే చేస్తే మరి మనకి కంచంలోకి 4 మెతుకులు ఎలా వస్తాయండి? వ్యవసాయాన్ని ఎంచుకొని అందులో ఉండి లాభాల గురించి ఏమో తెలియదు కానండి, ప్రజలకైతే కడుపు నిండా ఆహారాన్ని మాత్రం అందిస్తున్నారండి. దానిలో ఈ మన భారతదేశం కూడా ముందుండడం నాకు చాలా గర్వకారణం. ఇకపోతే నాకైతే మంచి ఆకలిగా ఉందేమో గుటుకుమని అయితే తినేస్తున్నానండి. మనమైతే ఎక్కువ పెట్టేసుకుంటే దాని వైపు చూసి నాకు భయమేస్తుందండి. అందుకనే కొంచెం పెట్టుకుంటాను. కావలిస్తే తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను. అయ్యేంత వరకు ఒక చుక్క నీళ్లు కూడా తాగనండి. తర్వాతే తాగుతాను. వారు కూడా నాకు ఎదురుగా కూర్చొని అయితే భోంచేస్తూ ఉన్నారు. ఆయన పక్కన కూర్చొని పట్టెడన్నం తింటే అదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా స్పెషల్స్ ఏమైనా అంటారా? అవి సాయంత్రం చూద్దాంలేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్